హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేకువజామున 4:30 నుండి 6లోగా సూర్య భగవానుడిని పూజించాలి. 6 నుంచి 7లోగా శ్రీరాముడిని పూజిస్తే మంచి శుభం కలుగుతుంది. 7 నుండి 7:30 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచి శుభ ఫలితం కలుగుతుంది. 7:30 నుండి 8 గంటలలోగా దుర్గాదేవిని పూజిస్తే ధైర్యం అనేది వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఆంజనేయ స్వామిని పూజిస్తే హనుమంతుడి కృపకు మరింత పాత్రులవుతారు. సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే ఎటువంటి గ్రహదోషాలున్నా సరే తొలగిపోతాయి. అలాగే సాయంత్రం 6 గంటల సమయంలో శివ పూజకు చాలా దివ్యమైన వేళ. అలాగే శివయ్య ఆజ్ఞ తప్పకుండా అందరిపై ఉంటుంది. సాయంత్రం 6 నుండి 9 వరకు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది అని అంటారు. అలాగే ఇది కేవలం నిబంధన మాత్రం కాదు. ఏ సమయం అనుకూలంగా ఉంటే మీకు నచ్చిన ఇష్టమైన దైవాన్ని మీరు ప్రార్థించుకోవచ్చు. అలాగే ఏ సమయమైనా పర్వాలేదు, ఈ సమయంలోనే చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే ఏదో అయిపోతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఏ సమయంలో మనం చేసినా సరే మనం ధర్మంగా నీతిగా నిజాయితీగా మనం పూజ చేస్తున్నాము అంటే భగవంతుడికి ఖచ్చితంగా అది చేరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. హరి ఓం.